సంధ్యావందనం. సంధ్యావందనానికి సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉంది. మనుషులు, గంధర్వులు, రాక్షసులు కూడా క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసేవారు అని మనకి పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకి రావణాసురుడు ఎంతో కష్టపడి తపస్సు చేసి ఆత్మలింగాన్ని సంపాదించుకున్న తర్వాత అది తీసుకుని వెళ్తున్నప్పుడు సంధ్యావందనం చేసే సమయం అవడంతో అక్కడే ఉన్న ఓ బాలుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. అఫ్కోర్స్ ఆ బాలుడే వినాయకుడు. ఆయన ఆత్మలింగాన్ని కింద పెట్టేయడం, అదే మనకి ఇప్పుడు గోకర్ణ క్షేత్రం అవడం, ఈ స్థల పురాణం అంతా మనకి తెలిసిందే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంత కష్టపడి సంపాదించుకున్న ఆత్మలింగాన్ని సైతం సంధ్యావందనం కోసం ఒక బాలుడికి ఇచ్చి రావణాసుడు వెళ్ళాడు అంటే వాళ్ళందరూ దానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మన రామాయణంలో చూస్తే విశ్వామిత్రుడు రాముడు మధ్య సంభాషణలు కానీ, మహాభారతంలో భీష్ముడు చెప్పినప్పుడు కానీ, ఇలా చాలా చోట్ల మనకి సంధ్యావందనం యొక్క విశిష్టత గురించి మన పెద్దలందరూ చాలాసార్లు చెప్తూనే ఉన్నారు. మరి అంత ప్రాముఖ్యత కలిగిన సంధ్యావందనం గురించి కొన్ని ఆసక్తికర విషయాలన్నీ ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. పగటికి రాత్రికి, రాత్రికి పగటికి మధ్య ఉండే సమయాన్ని సంధికాలం అంటారు. ఆ సంధికాలంలో చేసే నిష్కామకర్మే సంధ్యావందనం. సంధ్యావందనం అనేది సర్వదేవతారాధన. ఇది ఏ ఒక్క దేవుడికో ఏ దేవతకో సంబంధించింది అయితే కాదు. మనకి పగటిని 3 భాగాలుగా విభజించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక భాగం నుంచి ఇంకో భాగానికి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో చేస్తారు సంధ్యావందనం. సంధ్యావందనం కనుక చెయ్యకపోతే ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని యాగాలు చేసినా వాటి ఫలితం అయితే పరిపూర్ణంగా దక్కదు అనేది మన శాస్త్రం చెప్తుంది. సంధ్యావందనం ఎందుకు చేయాలి అనే విషయాన్ని నేను 2 భాగాలుగా విభజిస్తాను. ఒకటి మనకి పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పింది, అది మన బిలీఫ్ సిస్టమ్. రెండోది ప్రాక్టికల్గా మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేసేవి. సో మొట్టమొదట మన పురాణాల్లోని శాస్త్రాల ప్రకారం మాట్లాడుకుంటే, మన ప్రకృతి కానీ సూర్యచంద్రులు కానీ వెళ్ళే ఒక స్ట్రీమ్ని అబ్స్ట్రక్ట్ చేసేలాగా, దానికి రివర్స్లో వెళ్ళేలాగా మందేహాదులు అనే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో మన సంధ్యావందనంలో ఇచ్చే అర్ఘ్యం ఏదైతే ఉందో అది ఈ నెగిటివ్ ఎనర్జీని సబ్సైడ్ చేసి ప్రకృతి మొత్తం పాజిటివ్గా ఉండడానికి హెల్ప్ చేసేలాగా మనకి సంధ్యావందనం ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెప్తూ ఉంటారు. ఇది బిలీఫ్ సిస్టమ్. కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కాబట్టి నేను దీని గురించి అయితే ఎక్కువగా డీప్గా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. కానీ ప్రాక్టికల్గా మన రియల్ లైఫ్లో మనం అబ్జర్వ్ చేసే కొన్ని చేంజెస్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీకు ఒక మంచి డిసిప్లిన్ అలవాటు అవుతుంది. సంధ్యావందనం చేయడం కోసం మీరు తొందరగా నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, సంధ్యావందనం చేసుకోవడంతో పాటుగా మీ డేని చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. సో ఆ రోజు మీరు చేయాల్సినవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు కనుక సంధ్యావందనం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా ఒక మంచి డిసిప్లిన్ అలవాటు అవుతుంది. సో డిసిప్లిన్ తర్వాత మనకి బాగా ఉపయోగపడే బెనిఫిట్ హెల్త్ బెనిఫిట్స్. సంధ్యావందనం కనుక మనం పొద్దున్నే బయట చేసినట్లయితే ఆ ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి. విటమిన్ డి అని మనం చాలాసార్లు వినే ఉంటాం. అండ్ సెకండ్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసి, మన సంధ్యావందనం కోసమని ఎర్లీగా డే స్టార్ట్ చేయడంతో మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ లంచ్, ఇలాంటివన్నీ. వీటి వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే చాలా ఆరోగ్య సమస్యల్ని మనం ఈజీగా అధిగమించవచ్చు. మూడోది, సంధ్యావందనంలో భాగంగా మనకి ప్రాణాయామం, ధ్యానం లాంటివి ఉంటాయి. దానివల్ల మనకి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరగడమే కాకుండా సంధ్యావందనంలో భాగంగా మనకి చాలా క్రియలు కూడా ఉంటాయి. వాటి వల్ల ఒక మంచి ఎనర్జీ లెవెల్స్ అయితే డే అంతా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సంధ్యావందనం క్రమం తప్పకుండా చేయడం వల్ల మనకు వచ్చే నెక్స్ట్ బెనిఫిట్ అయితే ఇంద్రియ నిగ్రహణ శక్తి, సెన్సెస్ని కంట్రోల్లో ఉంచుకోవడం. ఇది అందరికీ ఇంపార్టెంట్. యంగ్స్టర్స్కి అయితే ఇంకా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆవేశపడకుండా ఉండడం, ఓవర్ థింకింగ్ వల్ల ఎనర్జీ డిసిపేట్ అవ్వకుండా కాపాడుకోవడం, ఫోకస్డ్గా ఉండడం లాంటివి మనకి బాగా అలవాటు అవుతాయి. సంధ్యావందనం చేయడం వల్ల వచ్చే నెక్స్ట్ అడ్వాంటేజ్ అయితే పాజిటివ్ థింకింగ్. మీ థింకింగ్లో చేంజెస్ని మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఒక తెలియని డివైన్ ప్రెజెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దానివల్ల చాలా ధైర్యంగా ఉండడం కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలనే మీ అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్తున్నాను. సో శాస్త్రంలో చెప్పినట్టు ప్రకృతి కోసం, ప్రపంచం కోసం అని మీరు నమ్మినా నమ్మకపోయినా సంధ్యావందనాన్ని అయితే నీ కోసం, నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం, నీ మనోధైర్యం కోసం, నీ మనోస్థైర్యం కోసం, నీ ఆరోగ్యం కోసం, నువ్వు బాగుపడడం కోసం ఖచ్చితంగా చేయవలసిన ఒక నిత్యక్రియ.
సంధ్యావందనం ఎవరు చేయాలి? ఇది కొంచెం గంభీరమైన విషయం, కొంచెం జాగ్రత్తగా వినండి. సంధ్యావందనం అయితే అందరూ చేయొచ్చు. ఇది నేను చెప్పగానే కొంతమందికి మనోభావాలు పాడవచ్చు. ఎందుకంటే ఏమంటే సంధ్యావందనం కొన్ని వర్ణాల వారికే కదా అని అన్నారు అని చెప్పచ్చు. కాకపోతే మన చాలామంది గురువులు కానీ, ప్రవచనకర్తలు కానీ, స్పిరిచువల్ టీచింగ్స్ చేసేవాళ్ళు కానీ, వర్ణం అనేది జన్మతః వచ్చేది కాదు, అది కేవలం వాళ్ళు చేసే వృత్తి వల్ల వచ్చేది అని చెప్తారు. అది కొంతమంది నమ్ముతారు. ఆ నమ్మే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఒకవేళ మీరు కూడా అదే నమ్మితే ఖచ్చితంగా అందరూ సంధ్యావందనం చేయొచ్చు. నేను ఈ విషయాన్ని ఎంతకంటే సాగదీయదలుచుకోలేదు. సో సంధ్యావందనం చేయడానికి మొట్టమొదటి మెట్టు అయితే ఉపనయనం చేసుకోవడం, అదే యజ్ఞోపవీతం వేసుకోవడం. సో ఉపనయనము అంటే ఏంటంటే దగ్గరగా తీసుకుని వెళ్ళడం. అంటే తండ్రి గురువు దగ్గరికి తీసుకెళ్తే గురువు దైవానికి దగ్గరగా తీసుకుని వెళ్తాడు. సాధారణంగా ఈ ఉపనయన సంస్కారం అనేది అష్టమ గర్భంలో, అంటే తల్లి కడుపులో ఉన్న 9 నెలలు పక్కన పెట్టేస్తే సుమారుగా ఒక పిల్లవాడికి 7.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైనా చేయొచ్చు. ఒకవేళ మీరు గనక ఆ టైంలో చేసుకుని ఉండకపోతే ఎప్పటికైనా కొంప మునిగిపోయింది ఏం లేదు. మీకు ఉపనయన సంస్కారం కనుక ఉంటే ఖచ్చితంగా మీ ఇంటి పురోహితుడిని సంప్రదించి వెంటనే ఉపనయన సంస్కారాన్ని చేసుకుని సంధ్యావందనం చేయడం మొదలుపెట్టండి. ఒకవేళ కనుక మీకు ఇంటి పురోహితుడు లేకపోయినా, ఉపనయన సంస్కారం అనేది ఒకవేళ మీ ఇంట్లో ఎవరు చేసుకోకపోయినా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి చాలామంది మహాత్ములు, అలాగే కొన్ని ట్రస్ట్ వాళ్ళు సంధ్యావందనం చేసే ఇంట్రెస్ట్ ఎవరికున్నా, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలని ఎవరు అనుకుంటున్నా, ఆ ధర్మాన్ని నిలబెట్టాలని ఎవరు ఆసక్తి చూపిస్తున్నా వాళ్ళందరికీ కూడా ఉపనయన సంస్కారాన్ని ఫ్రీగా చేసి సంధ్యావందనం ఎలా చేసుకోవాలో కూడా నేర్పిస్తున్నారు. నేను ఆ ట్రస్టుల గురించి అలాగే ఆ మహాత్ముల గురించి ఈ వీడియోలో తర్వాత చెప్తాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందాక సంధ్యావందనం గురించి చెప్తున్నప్పుడు పిల్లవాడు అని అన్నాను కదా, చాలామంది కోపం వచ్చేసి ఉంటుంది. పిల్లవాడు అంటున్నారు అంటే ఆడవాళ్ళు సంధ్యావందనం చేయకూడదు అని. కోపం తెచ్చుకోకండి, దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇది కూడా కొంచెం గంభీరమైన విషయమే, జాగ్రత్తగా వినండి. ఆడవాళ్ళు సంధ్యావందనం చెయ్యకూడదు అని అయితే ఎక్కడా లేదు. మనకి పురాణాల్లోనూ కొన్ని కథల్లో ఆడవాళ్ళు సంధ్యావందనం చేసినట్టు, ఎస్పెషల్లీ మునిపత్నులు చేసినట్లు కూడా ఉంది. అలాగే మనం కొన్నిసార్లు పూజల్లో కూడా అమ్మవారికి యజ్ఞోపవీతం సమర్పయామి అని వేస్తూ ఉంటాం. సో సంధ్యావందనం చేయకపోతే యజ్ఞోపవీతం ఎందుకు వేస్తాం? ఇది కూడా ఒక స్పిరిచువల్ గురువు గారు చెప్పిందే. కానీ ఆడవాళ్ళకి మరి ఉపనయనం ఎందుకు చేయడం లేదు అంటే, ఏ రోజైనా 3 రోజులు కానీ అంతకంటే ఎక్కువ కానీ సంధ్యావందనం చేయకుండా ఉంటే మళ్ళీ తిరిగి ఉపనయన సంస్కారం చేసుకోవాలి అనేది శాస్త్రం. సో ఆడవాళ్ళకి బయలాజికల్గా అలాంటి నియమాలు ఉంటే కుదరదు. కాబట్టి వాళ్ళకి ఉపనయన సంస్కారం నుంచి సంధ్యావందనం చేసే దాని నుంచి వెసులుబాటు అయితే కల్పించారు. మరి నేను ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ ఆడవాళ్ళకి రావడం ఎలాగా అంటే, మనం శాస్త్ర ప్రకారంగా చూసుకున్న ఇంట్లో మగవారి చేత సంధ్యావందనం చేయిస్తే, అది మీ భర్త అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరి చేత అయినా సరే మీరు కనుక సంధ్యావందనం చేయిస్తే శాస్త్ర ప్రకారంగా ఆ పుణ్యంలో కొంత పుణ్యఫలం మీకు ఇస్తారు అని శాస్త్రం చెప్తుంది. మరి హెల్త్ బెనిఫిట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నవన్నీ అంటే, ఇంట్లో వాళ్ళ చేత మీరు ఈ కార్యక్రమం చేయించాలి అంటే ఖచ్చితంగా మీరు కూడా పొద్దున్నే నిద్ర లేవాలి. కాబట్టి దానికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మీకు కూడా వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు కూడా సంధ్యావందన ఫలితాన్ని పొందే వెసులుబాటు అయితే ఇలా కల్పించారు. ఒకవేళ కాదు అనుకుంటే సర్వగాయత్రి మంత్రం అని ఉంటుంది, అది ఖచ్చితంగా చేసుకోవచ్చు. అది కాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఆదిత్య హృదయం చదువుకోవడం. లేదు నాకు ఖచ్చితంగా ఉపనయనం చేసుకోవాలి, నేను సంధ్యావందనం చేయాలి అనుకుంటే దానికి కూడా శ్రీశ్రీ ట్రస్ట్ వాళ్ళు ఆడవాళ్ళకు కూడా ఉపనయనం చేసి సంధ్యావందనం చేసుకునే వెసులుబాటు కల్పించి అవన్నీ నేర్పిస్తున్నారు. సో మీరు ఒకసారి వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి. సంధ్యావందనం ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే, ఏదైనా సరే గురుముఖతగా ఇన్ పర్సన్లో మీ ఇంటి పురోహితుడి దగ్గర సుస్వరాలతో నేర్చుకోవడం అయితే ప్రిఫర్డ్ అండ్ ద బెస్ట్ థింగ్. లేదు ఒకవేళ మీ ఇంట్లో సంధ్యావందనం చేసే అలవాటు ఎవరికైనా ఉంటే, లైక్ మీ నాన్నగారు కానీ మీ అన్న కానీ ఎవరైనా ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నా కూడా అది చాలా మంచిది. ఒకవేళ అటువంటి వెసులుబాటు కనుక మీకు లేకపోతే మాస్టర్ ఈకే గారు, కేసీ దాస్ ట్రస్ట్ వాళ్ళు, గాయత్రి పరివార్ వాళ్ళు, శ్రీ శ్రీ రవిశంకర్ గారు, అలాగే మన పుట్టపర్తి సత్యసాయిబాబా సంస్థానం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరెవరికైతే సనాతన ధర్మం వైపు అడుగులు వేయాలని ఉందో
ధర్మాన్ని రక్షించాలని ఉందో, ధర్మాన్ని పాటించాలని ఉందో వీళ్ళందరికీ కూడా ఉపనయన సంస్కారం చేసి సంధ్యావందనాన్ని కూడా నేర్పిస్తున్నారు. సో మీకు దగ్గరలో కనుక వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. వేరే వాళ్ళ గురించి నాకు అంత ఐడియా లేకపోయినా కేసీ దాస్ ట్రస్ట్ వాళ్ళకైతే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఇప్పటికి నేనైతే చాలాసార్లు పోస్టర్లు, పాంప్లెట్స్ అండ్ వాట్సాప్లో వచ్చే మెసేజెస్ అయితే చాలానే చూశాను. సో వీళ్ళు ఆ కార్యక్రమాలు అయితే చాలా విరివిగా చేస్తూ ఉంటారు. సో మీరైతే ఇన్ కేస్ తెలుగు స్టేట్స్లో ఉండుంటే కనుక మీరు ఖచ్చితంగా వాళ్ళని సంప్రదించండి. అండ్ మిగిలిన వాటి అన్నిటికీ కూడా రెలవెంట్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు ఇది కూడా వెసులుబాటు లేదు, ఫ్లెక్సిబిలిటీ లేదు అనుకుంటే ఆన్లైన్లో సుస్వర మంత్రాలతో సంధ్యావందనం చేయడం ఎలా అని కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చిన వీడియోని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇందులో గురువుగారు ఆయన పిల్లాడితో చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది ఆ వీడియో. నేనైతే చాలాసార్లు చూశాను అది. సో మీరు కూడా అక్కడ చూసి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. సో ఏది నేర్చుకున్నా, ఎలా నేర్చుకున్నా ఖచ్చితంగా సంధ్యావందనాన్ని అయితే చేస్తూ ఉండండి. ఎవరి కోసమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ గురించి, నీ మంచి గురించి సంధ్యావందనం చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎలా అయితే వ్యక్తిగతంగా మంచి మంచి విషయాలని అనుభవించానో మీరు కూడా అలాగే చేయాలనే ఉద్దేశంతో, అందరూ హ్యాపీగా పాజిటివ్గా ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో చేశాను. సో ఖచ్చితంగా మీరైతే వెంటనే సంధ్యావందనం చేయడం స్టార్ట్ చేయండి. అలాగే ఎవరెవరికైతే ఈ వీడియో పంపిస్తే ఉపయోగం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, మీ గ్రూప్స్లో కూడా పంపించండి. ఎక్కువ మంది సంధ్యావందనం చేసేలాగా ప్రేరేపించండి. ఐ హోప్ యు ఆల్ లవ్డ్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.